వెల్కమ్ టు ఓడిపి ఇన్ఫో ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనకి మంచి ఎడ్యుకేషన్ అప్డేట్స్ అయితే రావడం జరిగింది. స్టాఫ్ నర్సులకు ఎంపికైన వారికి బుధవారం ఎల్బీ స్టూడియో నియామక పత్రాలు అందజేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం, మంత్రులు అన్నట్టు కూడా ఈరోజు మనకైతే పత్రికాముఖంగా అయితే అప్డేట్ అయితే వచ్చింది. ఏడాది తిరిగేలోగా 2 లక్షల జాబ్స్ అన్నట్టు రోజు కూడా మనకి ప్రధానంగా హెడ్లైన్ అయితే రావడం జరిగింది. త్వరలోనే 15,000 పోలీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ అన్నట్టు కూడా మనకైతే సమాచారం అయితే వచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ యొక్క 2 లక్షల ఉద్యోగాలు ప్రకటించిందో దాన్ని దృష్టిలో పెట్టుకొని త్వరలోనే ఈ యొక్క 15,000 పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్, అంటే మనకి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది మార్చిలో ఉంది కాబట్టి వాళ్ళు యాజ్ పర్ జాబ్ క్యాలెండర్ ప్రకారం మార్చిలో వచ్చే అవకాశం ఉన్నట్టయితే కనిపిస్తుంది. ఆ తర్వాత టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్లు వస్తాయని కూడా సీఎం రేవంత్ రెడ్డి అయితే చెప్పాడు. మేము ఉద్యోగాలు ఇస్తుంటే కేసీఆర్ ఫ్యామిలీకి కడుపు మంట, వాళ్ళు కుళ్ళుతున్న గుక్క పెట్టి ఏడ్చిన రిక్రూట్మెంట్ ఆగదు, హరీష్ రావు పెట్టే శాసన పదార్థాలతో పోయేదేం లేదని వ్యాఖ్యానించారు. ఆరోగ్య శాఖలో త్వరలో మరో 5,000 పోస్టుల భర్తీ బట్టి విక్రమార్కను చెప్పాడు. స్టాఫ్ నర్సులకు నియామక పత్రాలు చేస్తూ ఇలా అయితే మాట్లాడడం అయితే జరిగింది. మరి తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడైతే 2022లో ఇచ్చిన ఈ యొక్క పోలీస్ నోటిఫికేషన్కి సంబంధించిన ప్రక్రియ అనేది మనకి తుది దశలో ఉన్నట్టయితే కనిపిస్తుంది. ఇంకొక కొత్త నోటిఫికేషన్ అది బీఆర్ఎస్ ప్రభుత్వంలో మనకైతే రిలీజ్ అయింది. దానికి సంబంధం లేకుండా ఈ 15,000 పోస్టులకి సంబంధించిన నోటిఫికేషన్ టీఎస్ఎల్పీఆర్పీ బోర్డు మనకి త్వరలో అయితే అఫీషియల్గా అయితే ప్రెస్ నోట్ అనేది ఇచ్చే ఛాన్స్ ఉన్నట్టు కూడా కనిపిస్తుంది. ఎవరైతే పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ మొన్న 2020లో 1 మార్క్ హాఫ్ మార్క్ పోయిన వారు ఉన్నారో దీనికైతే ప్రిపేర్ అయ్యి మీ యొక్క జాబ్ అయితే మీరైతే తెచ్చుకున్నట్టు కూడా పూర్తి సమాచారం అండి. త్వరలోనే 15,000 దాదాపు 15,000 పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ అంటే కూడా మనకైతే సమాచారం వచ్చింది. అది సీఎం రేవంత్ రెడ్డి చెప్పాడు కాబట్టి తప్పకుండా అయితే అమలు చేస్తారు.